అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. కామన్ గా సమాజంలో భార్య భర్తలు ఇద్దరూ గొడవ పడతారు అనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా భర్త ఎక్కువగా భార్యను హింసిస్తాడు, భార్యను ఎక్కువగా కొడతాడు అనేది మనకి అందరికీ తెలిసిన విషయం. కానీ ఒక భర్త మీద భార్య తిరుగుబాటు చేస్తే, భార్య కొడితే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. అంటే ఇంతలా మారిపోయారా, ఇంత డెవలప్ అయిందా అని చెప్పి అనిపిస్తుంది. ఓ భార్య చాలా పైశాచికంగా, క్రూరంగా ప్రవర్తించేసింది. ఆమె అలా చేస్తున్న విషయం బయటికి చెప్తే ఈ సమాజం అసలు నమ్ముతుందో లేదో అని చెప్పి ఓ భర్త కెమెరాలనే నమ్ముకున్నాడు. రుజువు చూపిస్తే తప్ప నమ్మే విషయాలు ఇప్పుడు ఎక్కడా లేవు. అండ్ తనపై ప్రతిరోజు తన భార్య జరుపుతున్న హింసను ఎలాగైనా సరే బయట పెట్టాలని తన బెడ్రూమ్లో రహస్య కెమెరాను పెట్టాడు ఆ భర్త. ఎప్పట్లానే వాళ్ళ భార్య ఉంది కదా, తన భర్త మీద బెడ్ మీద హింసించడం మొదలు పెట్టేసింది. ఇక ఆ దృశ్యాలన్నీ కూడా ఆ కెమెరాలో రికార్డ్ అయిపోయాయి. అండ్ ఈ వీడియో తీసుకొని భర్త నేరుగా వెళ్ళి పోలీసులకు చూపించాడు. అంటే కామన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భార్య నన్ను తిడుతుంది, కొడుతుంది అంటే నవ్వే వాళ్ళు తప్ప నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు. సో వీడియో చూపిస్తే కాస్త నన్ను నమ్ముతారు అని చెప్పి ఆయన కొట్టించుకుంటూనే ఉన్నాడు ఆ వీడియోలో మొత్తం మీద కూడా. అండ్ దాంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయి వామ్మో ఈమె అసలు ఆడదేనా అని చెప్పి ఆమె మీద కేసు కూడా నమోదు చేశారు. అంటే కొడుతుంది అంటే దానికి ఏ కారణం ఉందో ఏమో అని చెప్పి ఆమెని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అసలు కారణం ఏంటి అంటే ఎందుకు హింసించింది అన్న విషయానికి వస్తే, మధ్యప్రదేశ్లోని పన్నాలో ఇద్దరు దంపతులు కాపురం ఉంటున్నారు. అయితే ఆ భార్యకు డబ్బు పిచ్చి, డబ్బు అండ్ బంగారం ఇదంతా ఎక్కువగా ఉంటుంది అనమాట. వెండి కూడా ఇవ్వాలంటూ తరచూ భర్తను వేధిస్తూ ఉండేది. చాలాసార్లు తన తల్లి సమక్షంలోనే దాడి కూడా చేసేదట. అండ్ తన భార్య చేస్తున్న హింసను తట్టుకోలేకపోయిన అతను రహస్య కెమెరాలు పెట్టి తన భార్య నిజస్వరూపం, తనను ఎలా కొట్టి హింసిస్తుందో ఈ సమాజానికి తెలిసేలా చేయాలి అనుకున్నాడు. అండ్ తన భార్య ఈ విధంగా తనను శారీరకంగా వేధిస్తుందంటూ ఆ వీడియో చూపించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఆ మహిళ తన భర్తపై దాడి చేస్తున్న వీడియో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా కూడా మారింది. అండ్ ఈ సంఘటన మార్చి 20న జరిగినట్లు తెలుస్తుంది. కాబట్టి లోకేష్ చేతులు జోడించి దయ కోసం వేడుకుంటుండగా అతని భార్య అతన్ని పలుమార్లు చెంపదెబ్బలు కొట్టడం, అండ్ ఆ వీడియోను కూడా నేను ఇంతగానం హింసిస్తారా డబ్బు కోసం భర్తని అన్నట్టుగా అనిపించింది నాకు ఆ వీడియో చూస్తే. మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ ఈ ఘటన తర్వాత లోకేష్ సత్నా కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేసాడు. అండ్ 2023 జూన్లో హర్షిత రైక్వార్ను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు అనమాట, ఆయన పేరు లోకేష్. అయితే ఈ వివాహం జరిగిన వెంటనే అతని భార్య, అత్తగారు, బావుమరిది డబ్బు, బంగారం, వెండి నగలు డిమాండ్ చేయడం ప్రారంభించారని పేర్కొంటున్నాడు. అండ్ భార్య భర్తల మధ్య గొడవలు రావడం అనేది ఒక వేరే పర్సన్ వల్లనో లేకపోతే కుటుంబంలో ఇష్యూస్ వల్లనో జరుగుతాయి. కానీ డబ్బు పిచ్చి లేకపోతే బంగారం, వెండి కొనిచ్చమని చెప్పి ఆ భర్తను ఆ విధంగా హింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు కూడా కామెంట్ చేయండి.